నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అనేది ఒక టెంపరరీ ఫినామినా లేదా ఒక 10 ఏండ్లగా మన ముందు నడుస్తున్న ఒక డ్రామా అని మనము తెలుసుకోలేకపోతే ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు, రియల్ ఎస్టేట్ మనిషికి కావాల్సిన నీడ, అంటే తలపై ఒక నీడ సమకూర్చుకునే ఒక ఇండస్ట్రీ అని ఇంకా మనము గుర్తించలేకపోయినా ప్రమాదమే. నిజాలు దూరం ఉంటే మనం చూడలేకపోతే అది మన తప్పు కాదు. అది ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంది, ఆ నిజం మనకు క్లియర్గా కనిపించలేదు, మనం తప్పులు చేస్తే అది తప్పు అనిపించుకోదు. కానీ ఆ రియాలిటీ మన తలుపు తట్టి మన చెంప మీద ఒక్కటిచ్చిన మనము ఇదంతా అసత్యము, ఇది టెంపరరీ అనుకుంటే మనల్ని దేవుడు కూడా రక్షించలేడు. నేను గత సంవత్సరం 2 నెలలుగా నాకు తోచిన భాషలో మీ అందరికీ హై ఎండ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్, టాప్ నాచ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉన్నాను. అంటే నా వీడియో క్వాలిటీ నన్ను చూసి మీరు భ్రాంతిలో ఉండకండి. నేను ఏదో ఓ రోజు, నేను ఇప్పుడు అప్పుడు అని చెప్పాను, కానీ ఏదో ఓ రోజు ఓ పెద్ద స్టేజ్ మీద పెద్ద వ్యక్తులను ఆ స్టేజ్ పైనే అంటే నీళ్లు నమ్మేటట్టు చేస్తా. ఇది ఖాయం. వాడు ఎంత పెద్ద వ్యక్తి ఉండని ఆ రోజు వస్తుంది అని మనమందరము ఆశిద్దాం. అట్ ప్రెజెంట్ నేను వీడియో ద్వారానే అందరితో కమ్యూనికేట్ చేస్తున్నాను కనుక నేను ఈ మాధ్యమం ద్వారానే మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. కానీ నేను ఏ ఇన్ఫర్మేషన్ కావాలనో అది టైమ్లీ నా దగ్గరకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెప్పియడానికి కొద్ది ఖర్చుతో పాటు కొద్దిగా టైం కూడా పడుతుంది. నేనే పోయి ఆ ఇన్ఫర్మేషన్ తీయొచ్చు, కానీ ఆ వెసులుబాటు నాకు లేదు. కనుక ఇన్ఫర్మేషన్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మనము ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయంపై క్లారిటీ తెచ్చుకున్నాం. ఒక ఏరియా డెవలప్ కావడానికి, అప్కమింగ్ ఏరియా అనుకోండి, బంజారా హిల్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, అదొక స్థాయికి రావడానికి ఒక 25 ఏళ్ళు పట్టిందండి. 25 to 30 years. అంటే ఒక పర్టికులర్ ఏరియా మీరు చూడండి, చిన్న జియోగ్రఫీ అది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మోతీనగర్, ఆ ఏరియా, ఫిలిం నగర్, మీరు కొండాపుర చూసుకోండి, సుమారు 20 ఏళ్ళు పట్టింది. కానీ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేసినట్టు లేదు, ఇవాళ రేపు ఒక ఏరియా అంటే లాస్ట్ 7 yearsగా 2-3 yearsలో అది ఫుల్ డెవలప్ అయినట్టు కనిపిస్తుంది. జాగ్రత్తగా
గమనించండి నా వర్డ్స్, ఫుల్ డెవలప్ అయినట్టు కనిపిస్తుంది కానీ కాలేదు. డెవలప్మెంట్ అంటే ఖాళీ బిల్డింగ్లను కడితే డెవలప్మెంట్ అన్నారు. డెవలప్ కాకపోయినా అక్కడ అంటే డెవలప్ కాని ఏరియాలో కూడా బిల్డింగ్లు కట్టేస్తే డెవలప్ అయినట్టు భావించరాదు. ఇప్పుడు కోకాపేట్, నార్సింగి ఇలాంటి ఏరియాస్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ పై ప్రాంతము, మియాపూర్ అంటే అప్కమింగ్ ఏరియాస్లో శంకర్పల్లి, మోకిలా అంటే మనం డిస్కస్ చేసుకునేది ఈ ఏరియాస్ మాత్రమే. మీరు ఒకటి క్లియర్గా నేను వెస్ట్ హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ చేసిన, మనం సక్సెస్ అయినామా లేదా. మీరు ఇప్పటి వరకు యాడ్స్ చూడండి, హై రైజెస్ యాడ్స్ సుమారు 300% పెరిగినాయి. వీళ్ళు ఏం నమ్మగలుగుతారంటే కడుతుంటేనే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంది, అన్నీ బుక్ అయిపోతున్నాయని పచ్చి అబద్ధాలు చెప్పినప్పుడే మంచి మార్గం వ్యతిరేకించింది. మీ సేల్స్ 20% దాటలేదు, మీరు 80% ఖాళీగా ఉన్నాయి, అన్ని పావురాల గూళ్ళే అని మంచి మార్గం గత సంవత్సరంగా చెప్తుంది. అది ఇవాళ ఇవి పచ్చి నిజాలుగా మారినాయి. నేను ఒక్క పాయింట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. ప్రతి ఒక్క మనిషి అంటే మంచి మార్గం అనే ఒక ఛానల్ అని కాదు, నేనను ఒక వ్యక్తి కాదు, ఈ వెస్ట్ హైదరాబాదులో 60% స్పేస్ కరప్షన్ డబ్బులతో నిర్మింపబడింది. అట్లీస్ట్ 40 to 60% స్పేసెస్ అంటే కబ్జా ద్వారా లేదా అగ్రిమెంట్ల ద్వారా, అగ్రిమెంట్ చేసి కబ్జా లాంటిది అగ్రిమెంట్ ద్వారా డెవలప్ అవుతున్నాయి. వెస్ట్ హైదరాబాద్లో 80% వెస్ట్ హైదరాబాద్లో భూమి కొన్నాక రోడ్లు అంటే గవర్నమెంట్ ఖర్చులతో రోడ్లు వేపించి ఆ ఏరియాని డెవలప్డ్ ఏరియాగా చూపిస్తున్నారు. ఇప్పుడు సుమారు నాకు 10 ఎకరాలు ఉంటే నేను రోడ్డు వేపియలేను అక్కడ. కానీ మీరు కేటీఆర్కి క్లోజ్ ఉంటే మీకు 2 ఎకరాలు ఉన్నా దానిలో మధ్య నుంచి ఒక రోడ్ వేపిస్తాడు. దాన్నే డెవలప్మెంట్ అని నామకరణం చేసి వాళ్ళ బండి 7 నెలలు అంటే 7 ఏండ్లు 8 ఏండ్లు నడిపించారు. ఖాళీ స్థలం మధ్యలో రోడ్ వేయడం, ఇరువైపు హైరైజ్ కట్టడం, ఇదే డెవలప్మెంట్. మీరు చూడండి, ఒక చిన్న ప్రాజెక్ట్ చేపడితే సేల్స్ కాకపోతే ఒక బిల్డర్ మునిగిపోతాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతానికి ఈ రోజు వరకు 3.25 అఫీషియల్ ఫిగర్స్ 3.25 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి వెస్ట్ హైదరాబాద్లో. 3.25 lakhs. నేను చెప్తున్నా కదా, ఈ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు 8 lakh ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి. యూ కెన్ ఇమాజిన్, 8 లక్షలు ఖాళీ ఫ్లాట్లు ఉంటున్నాయి అని తెలిసి కూడా అక్కడ కన్స్ట్రక్షన్ ఆగుతలేదు అంటే ఇది వైట్ డబ్బేనా? ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బు ఇంతకాలం ఎట్లా వెయిట్ చేయడానికి సాధ్యము? ఒక్కొక్క ప్రాజెక్ట్ ఫైనల్ కాస్ట్ 4,000 crores 5,000 crores ఉంది. అంత డబ్బు ఇన్వెస్ట్ అయ్యి ఎట్లా ఆగుతుంది ఇన్నేళ్ళు? ఇప్పుడున్న ప్రాజెక్ట్స్లో 3.25 lakh
2.5 to 3.25 ఫ్లాట్స్ ఖాళీగా ల్యాక్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయంటే అవి అమ్ముడు పోవడానికి 3 ఇయర్స్ పైనే పడుతుంది. అంటే ఇక రాబోయే ఇన్వెంటరీ సెల్ చేయడానికి 8 ఇయర్స్ పైనే పడుతుంది. అంటే అంత వేల కోట్ల డబ్బు ఇన్ని ఏండ్లు ఎట్లా ఆగగలదు? అది వైట్ కరెన్సీ అయితే. మీరు జనరల్ వెస్ట్ హైదరాబాద్లో నార్సింగి నుంచి మీరు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా మీరు జస్ట్ వెహికల్లో పోయిందంటే మీకు అండర్ కన్స్ట్రక్షన్ ఎక్కువ దొరుకుతాయి కానీ ఫినిష్డ్ ప్రాపర్టీస్ దొరకవు. దొరికినా అవి అమ్ముడు పోయి ఉండవు. ఎప్పటి నుంచి అమ్ముడు పోయి ఉండవు? గత 2 ఏళ్లుగా అవి ట్రై చేసినా అమ్ముడు పోతాయి. నేను ఒక మాట చెప్తా. ఈ బ్లాక్ మనీతోని కట్టిన ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని లోను ద్వారా బిల్డర్ ఎంటర్ అయి ఇరుక్కపోయినవి మీరు నమ్ముతారో లేదో 40% అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ అంటే హైరైజర్స్ వైట్ మనీతోని స్టార్ట్ చేసి ఆగిపోయే స్టేజ్కి వచ్చేసింది. దారుణమైన పరిస్థితి. అసలు నాకు వెసులుబాటు ఉంటే మీకు ప్రాక్టికలీ ఒక్క ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ తీసుకోపోయి నేను చూపిస్తుంటే కానీ నాకు ఆ వెసులుబాటు లేదు. అంటే వైట్ మనీ కెనాట్ సర్వైవ్ దిస్ రియల్ ఎస్టేట్ అంటే మ్యాజిక్ అన్నట్టు రష్. ఇది బ్లాక్ మనీ మాత్రమే సస్టైన్ చేయగలదు. అంటే అట్లా డిజైన్ చేసింది దీన్ని. ఎవడైనా వైట్ మనీతో వచ్చిందంటే వాడు అవుట్. బ్లాక్ మనీతో వస్తేనే రియల్ ఎస్టేట్లో 3-4 ఏళ్ళు కూడా అవుతాడు ఫ్లాట్లు పెట్టుకుని. అంటే బ్లాక్ మనీకి వడ్డీ భయం లేదు, బ్యాంకులో పోయే భయం లేదు, అంటే దానికి తొందర ఏం లేదు. అంత ఘనం బ్లాక్ మనీ జనరేట్ అయింది లాస్ట్ 9 ఇయర్స్లో. మీరు చూడండి, ప్రతి ఎంఆర్ఓ ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంత ఫ్రాడ్సే. ఒక ఎమ్మెల్యే 10 ఎకరాలు కబ్జా చేసి దాంట్లో డెవలప్మెంట్ చేసిందంటే 10 ఎకరాలు అంటే సుమారు 200-300 కోట్లు బేస్ వాల్యూ పెట్టుకుంటే. అంటే తన ఖర్చు లేదు, అంతా మాయ. అంటే గత 9 ఏళ్లుగా మనం మాయలో ఉంటున్నాము అని నేను గట్టిగా చెప్పిన ఎవ్వరు నమ్మలేదు. ఇప్పుడు అది పచ్చి నిజాలవుతుంది. కేసీఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని బూస్ట్ చేసి మైకు పట్టుకొని ₹1,00,00,000 ఎకరా అని చెప్పి అక్కడ నరుక్కొని వస్తే కేటీఆర్ వెస్ట్ హైదరాబాద్ని మొత్తం కబ్జా చేసుకొని ఇక వెస్ట్ హైదరాబాద్ తప్ప ఇంకా సిటీలో ఏ డైరెక్షన్లో డెవలప్ కాదు అని అన్నీ అక్కడనే పెట్టించాడు. ఏ ఇన్వెస్టర్ వచ్చినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చినా అంతా వెస్ట్ హైదరాబాద్కి గుంజుకుపోయాడు. కానీ ఇవాళ పరిస్థితి చూడండి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్తుండు, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, సైబర్ సిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ నేను మహేశ్వరంలో నిర్మిస్తాను. ముచ్చర్ల ఫార్మా సిటీలో 10,000 ఎకరాలలో నేను కొత్త సిటీ నిర్మించబోతున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి నష్టపోడు, కేటీఆర్ నష్టపోతాడు. కేటీఆర్ ఎందుకు నష్టపోతాడు అంటే కేటీఆర్ తన స్వార్థమే చూసుకొని వేరే వాళ్ళ గోడు పట్టించుకోక పొలిటికల్గా దెబ్బతిని ఫైనాన్షియల్గా కూడా దెబ్బతినే స్టేజ్కి వచ్చేస్తాడు.
మీరు అబ్జర్వ్ చేయండి, కేటీఆర్ లోపల పోతలేడు, కేసీఆర్ లోపల పోతలేడు, అన్నీ బెదిరింపులే, అన్నీ గుంజుకోవడమే. వెస్ట్ హైదరాబాద్లో హై రైజ్వి 350 ప్రాజెక్ట్స్ అంటే గ్రౌండింగ్ అయిపోయింది. అంటే వాళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నారు. 350 ప్రాజెక్ట్స్ మొత్తం పర్మిషన్స్ అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేచి సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో నేను కొత్త సిటీని నిర్మిస్తా, ఫార్మా చిన్న చిన్న విలేజెస్ చేస్తా, క్లస్టర్స్ చేస్తా. నేను రేవంత్ రెడ్డిని ఒకటే బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతా, తుక్కు కూడా మహేశ్వరంలో ఎందుకు చేయాలి? నల్గొండ హైవేపై ఎందుకు చేయొద్దు? యాదాద్రి రూట్లో ఎందుకు డెవలప్ చేయొద్దు? ఇప్పుడు యాదాద్రి దిక్కు చీప్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. శంషాబాద్ is not a nodal area for a area's development. Airport does not make an area a commercial hub. Airport is a transport చేసే మీన్స్ ఒకటి, అంతేగాని ఎయిర్పోర్ట్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఏరియా అని శంషాబాద్ గట్టిగా అరిచి 20 ఏళ్ళుగా చెప్తుంది. ఆ స్టోరీని మళ్ళీ తిరగరాసి నేను ఆ ఏరియాను మెడికల్ హబ్గా మారుస్తా, ఫార్మా క్లస్టర్గా మారుస్తా, ఏఐ కంపెనీలు తెస్తా. ఏఐ అంటే పాపం రేవంత్ రెడ్డికి అంత తెలియదు, అది పెద్ద కంపెనీలు ఏం కాదు. మనమంతా అనుకున్నట్టు ఏఐ వచ్చి తీవ్రమైన దుమారము ఏమీ రేపదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏఐ అనే పదంలో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి తన మనుగడ చాలా కష్టము అని అనిపిస్తుందో ఏఐని డీప్రయారిటైజ్ చేస్తారు. ఆ సత్తా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉంది. ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏఐని డెవలప్ చేసిందో, ఎప్పుడు ఏఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మింగడానికి రెడీ అయిపోయిందో అప్పుడు ఏఐని ఎక్కడ నరకాలనో అక్కడ నరుకుతారు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పిన, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇంకో 6 నెలలు 8 నెలలు తప్ప ముందర ఉండదు. మీరు నా వీడియోస్ చూసుకోండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉండదు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి అంటే క్లాస్ రూమ్ టీచింగ్కి ధీటుగా ఆన్లైన్ ఉండదు. ఓన్లీ 8 నెలలే ఉంటుంది. చాలా మంది ఏం చెప్పిండ్రు, ఇంకా ఫ్యూచర్ అంతా ఆన్లైన్ అంటే ఎడ్యుకేషన్దే, వెబ్ బేస్ ఎడ్యుకేషనే, ఇంటర్నెట్ ఎడ్యుకేషనే, ఆన్లైన్ క్లాసెసే ఇంకా ఫ్యూచర్ అంతా అని చెప్పిండ్రా లేదా? నేను అంటే డైరెక్ట్గా వ్యతిరేకించాను. ఎందుకంటే నాకు కొన్ని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఇవాళ బైజూస్ అనే కంపెనీ ఎక్కడుంది? మీకు బైజూస్ వాల్యుయేషన్ తెలుసా? $32 billion. బైజూస్ వాల్యుయేషన్ వాజ్ $32 billion ఇన్ పీక్ స్టేజ్లో. 32 బిలియన్. ఒక ఎడ్యుకేషన్ కంపెనీ $32 బిలియన్ పేపర్ వాల్యుయేషన్ తెచ్చుకోగలిగింది. 32 బిలియన్. 20 బిలియన్ ఈజ్ నథింగ్ అన్నాడు బైజూస్ ఓనర్ రవీంద్రన్. 20 బిలియన్ ఈజ్ నథింగ్ మ్యాన్ అన్నాడు. ఎందుకంటే ఆ బూస్ట్ ఇచ్చింది మనమే. అంతా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనాయి? కరోనా అటు పోయింది, ఆన్లైన్ పోయింది.
బైజూస్ వాల్యుయేషన్ ఇప్పుడు నాట్ ఈవెన్ 2.5 బిలియన్. ఆ 2.5 బిలియన్ 3 బిలియన్ వాల్యుయేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అప్పు డబ్బులతోనే, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న డబ్బులు అన్నున్నాయి. అట్లీస్ట్ 4 కంపెనీస్ ఇన్వెస్ట్ చేసిన డబ్బు వైప్అవుట్ చేసేసి, అంటే బుక్స్ నుంచి తీసేసినాయి, రైట్ ఆఫ్ చేసేసినాయి. దే హ్యావ్ రిటర్న్ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బైజూస్. $20-30 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ జస్ట్ 2 ఇయర్స్లో మటమాయ. నేను నా దీంట్లో రాసిన లింక్డ్ఇన్లో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్ని ఏండ్లలో బైజూస్ ఉండదు కూడా చెప్పినాను. ఎన్ని ఏండ్లలో బైజూస్ ఉండదు అది కూడా చెప్పేసిన. ఎప్పుడు దాని వాల్యుయేషన్ $30 బిలియన్ ఉన్నాం. నేను పాపులర్ కాదు కాబట్టి, నేను సెలబ్రిటీ కాదు కాబట్టి నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. కానీ నేను రాసిన పోస్ట్స్ ఇంకా సజీవంగా ఉన్నాయి. ఎన్నేళ్లలో బైజూస్ మీకు కనిపించదు అది కూడా చెప్పింది. కరెక్ట్ ఆ టైం దాటే లోపలే బైజూస్ ఉండదు, ఈ భూమిపై ఉండదు. బైజూస్ వాడు వైట్ హ్యాట్ తీసుకున్నప్పుడు చెప్తున్నాడు ఇట్స్ అ ఫ్రాడ్యులెంట్ డీల్ అని. జస్ట్ 1 ఇయర్ తర్వాత అది ఫ్రాడ్యులెంట్ డీల్ అని తెలియదు. వైట్ హ్యాట్. ఆకాష్ తీసుకున్నప్పుడు చెప్పిన ఆకాష్ ఇస్ ద ఓన్లీ అసెట్ ఫర్ బైజూస్ అని. అలాగే తేలింది. ఆకాష్ పై వాళ్ళు లోన్స్ తీసుకున్నారు. అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ నేను అడ్వాన్స్లో ప్రిడిక్ట్ చేసిన. నా ఒక లింక్డ్ఇన్ అకౌంట్ పెద్ద వాళ్ళు కలిసి బ్లాక్ చేయించారు. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కార్పొరేట్ వరల్డ్లో ఇచ్చేసిన. నేను ఇంకో లింక్డ్ఇన్ అకౌంట్ తీసి అది కూడా ఒక స్టేజ్కి తీసుకుపోయాను. డబ్బులు వస్తలేమని వదిలేసిన. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన చాలా సింపుల్ లాంగ్వేజ్లో. అంటే ఇంటర్ చదివినోడు డిగ్రీ చదివినోడు కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బిగ్ బజార్ ఎప్పుడు లేచిపోతుంది, బిగ్ బజార్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ కంపెనీ అని నేను 15 ఏళ్ళుగా కొట్లాడిన. సెబీకి కూడా లెటర్ రాసిన. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ రీటైల్ని ఎందుకు అమ్మేస్తుండు ఫ్యూచర్ గ్రూప్కి అని కూడా రాసిన. హెరిటేజ్ ఫుడ్స్ ఎందుకు అమ్ముతలేడు అది కూడా రాసిన. ఇవాళ అట్లే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఎంత, రేవంత్ రెడ్డి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు ముచ్చర్ల ఫార్మాసిటీని రద్దు చేసి నేను అక్కడ సిటీ కడతా. నీవు సిటీ కడతా అని అంటున్నావంటే నీ ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ల్యాండ్స్ కొనేసి ఉంటారు కనుకనే అంత ధైర్యంగా నీవు సిటీ కడతా అక్కడ అంటున్నావు. ఇది కూడా క్విట్ ప్రో కో కింద. అంటే కేసీఆర్ ఏ తప్పు చేసిండో అదే తప్పు నువ్వు చేస్తున్నావు. మొత్తం డెవలప్మెంట్ అంతా నేను శంషాబాద్ చుట్టుముట్టల ఈస్ట్ సౌత్ రూట్లో కొంగరకలాన్, మహేశ్వరం, ముచ్చర్ల, కడతాల్, కందుకూర్ అంటే నువ్వు ఆ పర్టికులర్ ఏరియాని నేమ్ ఎందుకు తీసుకుంటున్నావు? నీవు అదే డెవలప్మెంట్ షామీర్పేట్, ఈసీఎల్ బయట, దమ్మాయిగూడ, యాదాద్రి రూటు, నల్గొండ రూటు, సాగర్ హైవే ఎందుకు అంటలేవు? ఆ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తలేవు? ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తావు? అంటే కేసీఆర్ చేసిన జిరాక్స్ కాపీ తప్పులు ఈయన చేస్తున్నాడు, ఫోటో కాపీ. ఆయన అప్పుడు అక్కడ వెస్ట్ హైదరాబాద్ని ప్రమోట్ చేసిండు. ఇప్పుడు చూడండి, వెస్ట్ హైదరాబాదులో నేను రాసిస్తా 99% ప్రాజెక్ట్స్
ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. నేను అది గుర్తించే గత 1.5 ఇయర్గా తీవ్రంగా వీడియోస్ చేసేసాను. నేను ఆషామాషి వ్యక్తిని కాదు. నేను అనవసరంగా పబ్లిక్ ఫోరమ్స్లో పోయి గట్టిగా మాట్లాడి ఏం చేయాలి? నేను వేసిన ఒక చిన్న రాయికే ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయినాయి మీరే చూసుకోవచ్చు. మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. నా ఛానల్ వచ్చినాక ప్యాకప్. చాలా మందికి మండుతుంది నేను హై రైజ్ల మీద వేస్తుంటే. నథింగ్, అది నా దగ్గర ఇంకా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అలవోకగా చెప్ప మీ అందరినీ రక్షించేసిన. ఫార్మాసిటీ అందరూ ఇట్లా కండలు పెంచుకొని ఫార్మాసిటీ వచ్చేస్తుంది, ఫార్మాసిటీ వస్తే ఇట్లా వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్, బర్ఖాస్ ఇంటూ కొట్టేసిన. నేను ఎప్పుడు అందరు గట్టి ఇట్లా అంటుంటే నేను ఇట్లా కొట్టేసిన. ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్లా కొట్టేస్తున్నాను. సేమ్ వెస్ట్ హైదరాబాద్లో కూడా నేను ఇట్లా కొట్టేసిన. ఎన్ని బిల్డింగ్లు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే నేను కాంట్రాగా పోయి వెస్ట్ హైదరాబాద్ లేచిపోతుందని చెప్పేసిన. ఒక్కొక్క ప్రాజెక్ట్ రివ్యూ చేసి ఎన్ని కోట్లు దండుకోవాలని ప్లాన్ వేస్తుందని చెప్పేసిన. లెక్కలతో సహా చెప్పేసిన. ఇటువంటి వీడియోస్ మీకు ఇంటర్నెట్లో దొరకవు, అవునా కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసి ఇక్కడనే డెవలప్ చేస్తా అని ఎందుకు చెప్తున్నాడు? ఇది నిజమవుతుందా? ఇది నిజం కావడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం పడితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉంటే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి రేపు ఉండకుంటే, అంటే చీఫ్ మినిస్టర్గా ఉండకుంటే రేపు ఆ ముచ్చర్ల ఏరియా డెవలప్ అవుతుందా? మళ్ళీ వెస్ట్ హైదరాబాద్ దిక్కు జనాలు పోతారా? మరి అది 2 ఏరియాలు విడిచిపెట్టి టోటలీ ఈస్ట్ హైదరాబాద్ అని నల్గొండ హైవే డెవలప్ చేస్తారా? లేదా 1000 ఎకరాలు కబ్జా చేసి యాదాద్రి దిక్కు డెవలప్ చేస్తారా? అంటే ఎవడు ఎక్కడ కన్నేస్తే ఆ ఏరియాని డెవలప్ చేయడం. డెవలప్ అంటే డెవలప్ కాదు, బిల్డింగ్లే. సాఫ్ట్వేర్ డౌన్ ట్రన్ ఉన్నప్పుడు నీవు ఏ కాన్ఫిడెన్స్తో ఈ హై రైజ్లు కడుతున్నాడు? ఒక్క క్వశ్చన్ చాలు టోటల్ వెస్ట్ హైదరాబాద్ని అవుట్ చేసి పారేయడానికి. సాఫ్ట్వేర్ సెక్టర్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసేసి బేసిక్ గ్రాడ్యుయేట్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏఐ నిజంగానే అంత భయంకరమా? ఏఐ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? మీరు ఆశ్చర్యపోతారు. ఏఐకి ఇంగ్లీష్ భాష తప్ప అట్ ప్రజెంట్ ఏ భాష అర్థం కాదు. ట్రై చేసుకోండి. ఏఐకి ఇంగ్లీష్ భాష తప్ప వేరే భాష అర్థం కాదు. చైనీస్ ఇది గుర్తుపట్టి చైనీస్ ఏఐ సాఫ్ట్వేర్లు తయారు చేస్తుంది. అంటే చైనీస్ భాషలో, అంటే వాళ్ళకి తెలుసు ఈ ఏఐ టూల్స్ అన్నీ ఇంగ్లీష్ బేస్డ్ టూల్స్. సో దీన్ని ఏఐ అంటే ఏం కాదు, మనము ఒక చోట భద్రపరిచిన ఇన్ఫర్మేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని దానికి ఎట్లా కావాలంటే అట్లా చూస్ చేసుకొని, ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఏం రిజల్ట్స్ వస్తున్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ ఏఐ ఎక్స్ట్రాక్టింగ్, అంటే డేటా మైనింగ్ అంటే డేటాను ఒక చోట భద్రపరిచి దానిలోని కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పిక్ చేయడమే ఇప్పుడు గూగుల్ కొన్ని ఏళ్ళుగా చేస్తుంది ఏఐని. అదేం కొత్త ఏం కాదు. జనాలు ఉట్టిని భయపెట్టడానికి ఏ అంటారు. ఏం కాదు. మీకు ఈ ఫోన్లలో వచ్చి 1 నొక్కండి 2 నొక్కండి ఇదంతా ఏఐ. మీకు బ్యాంక్స్లో కొంతమంది వస్తుంది, మీకు సేవింగ్స్ అయితే ఓకే అనండి అంటారు. ఓకే అనగానే మనం అక్కడ పోతుంది. 1 నొక్కండి ఓకే అనండి.
అంటే వాయిస్ రికగ్నిషన్ మాడ్యూల్స్ ఇది ఏఐగా కన్వర్ట్ అయిపోయింది. అంటే దీంట్లో ఇన్నోవేషన్ మెల్లమెల్లగా వస్తుంది. ఏఐ అంత ఫాస్ట్గా డెవలప్ కాదండి, దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. నేను ఒక వీడియోలో మీకు చెప్తాను. నేను ఓన్లీ బీకామ్, సాఫ్ట్వేర్ కాదు, నేను ఓన్లీ బీకామ్. మీకు చెప్తా, సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అసలు ఏఐ లూప్ హోల్స్ ఏమి, ఏఐ ఎట్లా స్లోగా డెవలప్ అవుతుంది, ఏఐ ఎక్కడెక్కడ నష్టం చేస్తుంది, ఎక్కడెక్కడ లాభపడుతుంది, మీకు క్లియర్గా చెప్తా. సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా మంచిగా చెప్తా, ప్రామిస్. చూస్తూ ఉండండి, మంచి మార్గం. ఇప్పుడు మీరంతా రేవంత్ రెడ్డి మాటలని మహేశ్వరంకి షిఫ్ట్ అయ్యాను అనుకోండి, అది కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. జాగ్రత్త. కేసీఆర్ మనకు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చిపోయాడు. అంటే కేసీఆర్ అంటే శాసించే మనిషి, జనాలను పురుగులాగా చూసే మనిషి. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. అంటే ఇవాళ వరల్డ్ అంత క్రూయల్గా ఉంది. కేటీఆర్ దగ్గర డబ్బు ఉందని ఇంకా అసెంబ్లీకి వచ్చిపోతుంది. కేటీఆర్ దగ్గర డబ్బు లేకపోతే తొక్కి పారేసి జైల్లో కూర్చోబెడుతుంది. ఇప్పుడు కేటీఆర్ని వంగబెట్టి మొత్తం డబ్బులు గుంజేస్తుంది, అందరు గుంజేస్తారు. ఎంతమంది బెనామీలు ఇప్పుడు షటకోపం పెట్టి వెళ్ళిపోయినారు. కేసీఆర్ కేటీఆర్ సైడ్ జంప్ అయిపోయిన వాడు, బెనామీలు మొత్తం జంప్ అయిపోయారు. అంటే మనకు స్క్రీన్ మీద జరిగే క్రీడ వేరే, ఇంకా జరిగే తంతు వేరే. మీరు ఈ అనౌన్స్మెంట్కి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకండి. హెల్త్ యూనివర్సిటీ తెస్తా, హెల్త్ హబ్గా మారుస్తా. హెల్త్ హబ్గా ఎట్లా మారుస్తావు? వేరే సిటీస్ గాజులు దొడుకొని కూర్చున్నాయా? వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదా? వాళ్ళ దగ్గర డాక్టర్స్ లేరా? ఢిల్లీ ఊరుకుంటుందా? బెంగళూరు ఊరుకుంటుందా? ముంబై ఊరుకుంటుందా? చెన్నై ఊరుకుంటుందా? ఏ ఊరుకుంటాయి? ఏ ఊరుకో. నీవు ఒక్క పాలసీ అనౌన్స్ చేయి, వాళ్ళు 2 పాలసీలు అనౌన్స్ చేస్తారు. నీ దగ్గర ల్యాండ్ కాస్ట్లీ ఉంది, వాళ్ళ దగ్గర డెడ్ చీప్ ఉంది. వాళ్ళు నీవిచ్చే 10 ఎకరాలకు 20 ఎకరాలు ఇస్తారు. డాక్టర్స్ని రప్పియడం పెద్ద పని కాదు. నీ దగ్గర ఫార్మా ఇండస్ట్రీ ఉండొచ్చు, కానీ హెల్త్ ఇండస్ట్రీ అంత అవాల్వ్డ్ కాదు. ఇక్కడ ఇంకా కాస్ట్లీ హెల్త్ ట్రీట్మెంట్స్. దాన్ని చీప్ చేయాలి, సామాన్య ప్రజలకు అందించేటట్టుగా. అప్పుడు ఒక హెల్త్ హబ్గా డెవలప్ అవుతుంది. నీవు మైక్ తీసుకొని ఒక హెల్త్ హబ్ చేస్తా, ఒక సిటీ నిర్మిస్తా, ఫ్యూచర్ సిటీ అంతా మహేశ్వరము, మరి మిగతా ఏరియాలు. ఇప్పుడు కేటీఆర్ గట్టిగా ఇస్తాడు, మొత్తం వెస్ట్ హైదరాబాద్ రెడీ ఉంది, నీవు తీసుకోపోయి ఎక్కడికి పెడుతున్నావు అంటాడు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. మధ్యలో బక్రాయాలు ఎవరు? ఇన్వెస్టర్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, తుక్కు కూడా కడతాల వరకు డెవలప్ అవుతుంది. దానికి 10 years టైం తీసుకుంటా. కామ్గా ఉండండి. అనౌన్స్మెంట్ చేయంగానే ఉరకకండి. ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డితోనే అనౌన్స్మెంట్ చేయించేటోళ్ళు వీళ్ళే. అక్కడ ఏం రాదండి. ఇప్పుడు నెక్స్ట్ 5 years వరకు తెలంగాణ కుంటుతూనే ఉంటుంది. మంచి మార్గం నేను బాండ్ మీద రాసిస్తాను. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయగానే ఇప్పుడు మహేశ్వరం రేట్లు పెంచేస్తారు. ఫ్యూచర్ మొత్తం అక్కడే అట. కాదండి, ఫ్యూచర్ వేరే చోటు ఉంది. నేను ఆయనకే చెప్తా, కొద్దిగా వెయిట్ చేయండి. ఫ్యూచర్ ఎక్కడుందో పిన్ పాయింట్ చేసి చెప్తా. అక్కడే ఫ్యూచర్ ఉంది. నేను ఫార్మాసిటీ లేచిపోతుందని చెప్పిన, లేచిపోయింది. కానీ శ్రీశైలం హైవే స్లోగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే అది పాపులర్ హైవే కాదు అని కూడా చెప్పిన. అది పాపులర్ హైవేగా ఎప్పుడు డెవలప్ అవుతుంది కూడా చెప్పిన. ఏ బ్రిడ్జ్ కడితే అది పాపులర్ హైవే అవుతుంది కూడా చెప్పిన. అమరావతికి డైరెక్ట్ హైవే అయితే, బెంగళూరుకి హైవే అయితే హైదరాబాద్ ఇంపార్టెన్స్ ఉండదు అని కూడా చెప్పిన. రింగ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లు ఏమైపోతుంది అని కూడా ఫ్యూచర్ పక్కా ప్రెడిక్ట్ చేసినా అట్లే అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. టైం వచ్చినప్పుడు ఏరియా చెప్తా, అక్కడనే ఇన్వెస్ట్ చేయండి. లక్షలకు లక్షలు దండుకోండి.
చేతనైతే నాకు 100లో గింతలో నా ఛానల్కి డొనేట్ చేయండి. నేను అడిగేది ఏం పెద్ద అడుగుతలేదు, పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా మహేశ్వరము మొత్తము అదంతా డెవలప్ అవుతుందని, శుద్ధ అబద్ధం అని. చేయలేడు. స్లోగా డెవలప్ అవుతుంది మహేశ్వరం, విల్ టేక్ 10 years టైం. అంటే రేవంత్ రెడ్డి అప్పటివరకు చీఫ్ మినిస్టర్ ఉంటాడో లేదో కూడా తెలియదు. కానీ తుక్కు కూడా అటు కడతాల్ వరకే డెవలప్ అవుతుంది, అది కూడా 10 years టైం తీసుకుంటుంది. నేను రాసిస్తా, ఫస్ట్ ఓఆర్ఆర్ పతనం అవుతుంది, ఆర్ఆర్ఆర్ డెవలప్ అవుతుంది, ఆర్ఆర్ఆర్ పతనమై మళ్ళీ ఓఆర్ఆర్కి వస్తుంది. సో ఫైనలీ ఆర్ఆర్ఆర్కు వాల్యూనే ఉండదు ఆఫ్టర్ 10 years. టోటల్ ఆర్ఆర్ఆర్ ఉట్టి రోడ్డు తప్ప డాబాలు తప్ప ఏముండదు. డెవలప్ అయ్యే ఏరియా ఓఆర్ఆర్ఏ. ఆర్ఆర్ఆర్ ఇస్ ఎ షామ్, అబద్ధం, పచ్చి అబద్ధం. ఆర్ఆర్ఆర్ పచ్చి అబద్ధం, పచ్చి మోసం. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. రేపు పచ్చి అబద్ధం, పచ్చి మోసం అయితే నాకు స్వీట్స్ పంపించండి. నేను చెప్పేది 100% అవుతుంది, రాసి పెట్టుకోండి. శ్రీశైలం హైవే స్లోగా డెవలప్ అవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అన్ని హబ్బులు వచ్చి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చి, పెద్ద భూమి ఏం రాదు, బిల్డింగ్లు తప్ప ఏముండవు. అవి కూడా రావు, జాగ్రత్త. ఎందుకు తెలుసా? నేను సింపుల్ ఎకనామిక్స్ చెప్తా. వెస్ట్ హైదరాబాద్ డెడ్ చీప్ అయిపోతుంది. ఇఫ్ గవర్నమెంట్ గిన ముచ్చర్ల అండ్ మన కందుకూరు, కడతాలు, మహేశ్వరంని టార్గెట్ చేసింది, అక్కడ డెవలప్మెంట్ అనగానే వెస్ట్ హైదరాబాద్ డెడ్ చీప్ అయిపోయి, నేను చెప్తున్నా కదా ఫ్లాట్స్ 3500 ఎస్ఎఫ్టీకి వచ్చేస్తాయి. ఇప్పుడే 7000 6000 అంటున్నారు. 3500 3000 రూపీస్ ఎస్ఎఫ్టీ. నార్సింగిలో మీరు 3000 పర్ ఎస్ఎఫ్టీ తీసుకోవచ్చు. రాసిస్తాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. మీరు తీసుకోకండి, జస్ట్ వెయిట్. 3000 3500 నార్సింగిల్ వచ్చారు, రాగానే తీసేసుకోండి. నా హామీ, మంచి మార్గం హామీ ఇది. రేవంత్ రెడ్డి మహేశ్వరం డెవలప్ అవుతుంది అని అనౌన్స్ చేసి తప్పు చేసిండు. ఇది రాసిస్తాను నేను కూడా. అసలు అనౌన్స్ చేయకుండా స్లోగా డెవలప్ చేస్తుంటే మహేశ్వరం వరల్డ్ క్లాస్ అవుతుండే. అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దట్ ఈస్ సూయిసైడల్. ఇప్పుడు చూడండి, వెస్ట్ హైదరాబాద్ మొత్తం పడిపోయి వెస్ట్ హైదరాబాద్ దిక్కు ఇన్వెస్ట్మెంట్ పోతాయి కానీ మహేశ్వరం దిక్కు పోవు. అంటే టోటల్ అసెట్ ప్రైస్ ఫాల్ ఉంటుంది వెస్ట్ హైదరాబాద్లో. తీవ్రంగా పడిపోతాయి రియల్ ఎస్టేట్. ఎందుకంటే డెవలప్మెంట్ ఒక చోట షిఫ్ట్ అవుతుంది అంటే ఎక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్స్, ఇల్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్ మొత్తం పతనం అయిపోతాయి. పతనం కాగానే డిమాండ్ ఎక్కువవుతుంది. ఎందుకంటే చీప్ కాగానే బయింగ్ అంతా మొత్తం వెస్ట్ హైదరాబాద్ పోతుంది. కానీ వెస్ట్ హైదరాబాద్ అలా కావడానికి 1.5 year టైం ఉంది. నేను గత వందలాది వీడియోల్లో చెప్పే ఎకనామిక్, ఇది బ్యాలెన్సింగ్ మెథడ్. ఇది ఎకనామిక్స్ మన అందరికన్నా పెద్దదండి సబ్జెక్ట్. పోటుగాడిని రోడ్డు మీద ఈడ్చుకొస్తుంది ఎకనామిక్స్. రోడ్డు మీద ఉన్న కానీ పోటుగాడిని చేస్తుంది ఎకనామిక్స్. అర్థమైందా? గ్రహాలు ఇవి, శని గ్రహము, ఆ గ్రహము, ఇవన్నీ ఈడ్చుకపోవు. ఎకనామిక్స్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వెన్నుముక్క ఎరగదిస్తుంది పోటుగాడిని. కేటీఆర్ పెద్ద పోటుగాడు అనుకుంటుంటేగా, వాడు ఇట్లా అంటే ఎక్కడైనా ఓడేపిస్తాడు, ఏ బ్రిడ్జ్ అయినా కట్టిస్తాడు. ఫినిష్. ద థింగ్ విచ్ హస్ కిల్డ్ కేటీఆర్ అండ్ హిజ్ అంబిషన్స్ ఈజ్ ఎకనామిక్స్. ఏదైనా ఓవర్ హైప్ అయ్యింది అంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది అక్కడ వచ్చి తిష్ట వేస్తుంది. కేసీఆర్ బైక్ పట్టుకొని ₹1,00,00,000 ఎకరా అనగానే ఎకనామిక్స్ వచ్చేసింది. కేసీఆర్ని రూట్తో సహా పెరికి పారేసి. ప్రపంచం నడిచేది ఎకనామిక్ ప్రిన్సిపల్స్ వల్ల, పొలిటికల్ ప్రిన్సిపల్స్ వల్ల కాదు. పుటిన్ దిగి వచ్చేది ఆయిల్ ప్రైజెస్. ఎవడు ఆయిల్ కొంటే వాడి కాళ్ళు పట్టుకుంటాడు పుటిన్. ఎకనామిక్స్. పుటిన్ని మీరు మిసైల్తో దాడి చేసి లొంగ తీసుకోలేరు. పుటిన్ని మీకు డబ్బులు ఇవ్వండి, పుటిన్ లొంగిపోతాడు. ఎకనామిక్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ విచ్ క్యాన్ డిసైడ్ ఈవెన్ ద సైన్స్
అంటే సైన్స్ ఎక్కడెక్కడ పోవాలి అని ఎకనామిక్స్ డిజైన్ చెప్తుంది. ఏఐ అంటారు కదా, ఏఐ కాదు ఎకనామిక్స్ చెప్తుంది. ఏఐ ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎంత బయటికి వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏఐ ఎంత ఉండాలి, అంతా ఎకనామిక్స్ డిసైడ్ చేస్తుంది. ఏఐ కాదు, సాఫ్ట్వేర్ కాదు. ఆశ్చర్యం అవుతుంది కదా. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి, మీరు ఎప్పుడప్పుడు వింటుండండి. నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే మంచి మార్గం అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. దమ్మున్న ఛానల్ ఇది, పనికి మాలిన ఇన్ఫర్మేషన్ ఇయ్యదు, ఇచ్చిందంటే అది పక్కాగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు మీ కండ్ల ముందే వెస్ట్ హైదరాబాద్ రేట్లు పడి ఈ మహేశ్వరం రేట్లు పెరిగి వెస్ట్ హైదరాబాద్లో ఫుల్ డిమాండ్ షిఫ్ట్ అయిపోయి, నేను అనుకుని చెప్తున్నా శంషాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే అక్కడ ఇక్కడ డిమాండ్ ఉంటుంది కానీ శంషాబాద్ ఇక్కడ కాకుండా నలిగిపోతుంది. చెప్పినా లేదా? ఇప్పుడు అలాగే జరుగుతుంది. శంషాబాద్లో డిమాండ్ ఉండదు, మోమిన్పేట డెవలప్ అవుతుంది కానీ శంషాబాద్ కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మోమిన్పేట డెవలప్ అవుతుంది కానీ శంషాబాద్ కాదు. మీ కళ్ళ ముందే జరుగుతుంది, చూస్తూ ఉండండి. వెస్ట్ హైదరాబాద్లో రేట్లు 60 to నియర్లీ 150% పడిపోయి వెస్ట్ హైదరాబాద్లో మొత్తం పాపులేషన్, ఈవెన్ అంటే ఈస్ట్ హైదరాబాద్లో ఉండేటోడు కూడా వెస్ట్ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి అక్కడ ఫ్లాట్స్ తీసుకుంటారు. నేను చెప్తూనే ఉన్నా, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ విపరీతంగా సెల్లింగ్కి వచ్చినాయి వెస్ట్ హైదరాబాద్లో. అవన్నీ ఫస్ట్ ఆక్యుపై అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు 2-3 years నుంచి వెయిట్ చేస్తున్న కొత్త ప్రాపర్టీస్ అన్నీ ఆక్యుపై అయిపోతాయి. ఎప్పుడు రేట్లు పడంగానే మొండిగా రేట్లు అట్లా 7,000 లెవెల్లో పోతే వెస్ట్ హైదరాబాద్ కుప్ప కూలిపోయి గోస్ట్ సిటీగా మారిపోతుంది. రాసి పెట్టుకోండి. దయచేసి అందరూ ట్రెండ్ని ఫాలో కాకండి, డబ్బు జాగ్రత్తగా ఉంచుకోండి. మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు వెస్ట్ హైదరాబాద్లోనే కొనవచ్చు, మహేశ్వరంకి 10 years పడుతుంది డెవలప్ కావడానికి. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది, ఎట్టెట్లు డెవలప్ అవుతుంది, పొలిటికల్ ఫార్చ్యూన్స్తోని మన హైదరాబాద్ తలరాత ఎలా మారబోతుంది మీకు రాబోయే వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూస్తూనే ఉండండి మంచి మార్గం ఛానల్. మీకు మనసుకు నచ్చితే నా ఛానల్ ద్వారా మీరు ఏదైనా లబ్ధి పొంది ఉంటే దయచేసి నా ఛానల్ సస్టైన్ కావడానికి ఫైనాన్షియలీ మీరు మీ కాంట్రిబ్యూషన్ చేయాలని కోరుతూ, మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్లయితే రాబోయే సబ్జెక్టులు మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి, మంచి మాట పంచుకోండి. ఛానల్ పంచుకోకపోయినా పర్వాలేదు, మంచి మాట అందరితో పంచుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం.